పరిస్థితుల్లో విచిత్రమైనటువంటి రోజు ప్రేమికుల దినోత్సవాన ఫిబ్రవరి 14, 2010 సంవత్సరాన మొట్టమొదటిసారిగా ఒక తోటలో సమావేశమయ్యాం. దానికి పూర్వం దానికి ఏర్పాట్లో భాగంగా ప్రధానోపాధ్యాయుల వారిని కలవటం, ప్రధానోపాధ్యాయుల వారు నా సహకారం ఉంటుందని అని చెప్పడం, మరి దాదాపు 1989లో 88 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించిన ఇక్కడ మేము ఈ 20 సంవత్సరాల తర్వాత మరి ఒకే వేదిక మీద కలవాలన్న తలంపుతో 2010న మొట్టమొదటిసారిగా కలవటం జరిగింది. తోసా తిరువూరు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని చెప్పి పేరు పెట్టడానికి దానికి ముఖ్యమైనటువంటి ప్రధాన కారణం ఏంటంటే, ఆ రోజు ఉన్నత పాఠశాలలు 3 ఉన్నాయి తిరువూరు టౌన్ మొత్తంలో. ఒకటి మేము విద్యను అభ్యసించినటువంటి, అంటే నేను విద్యను అభ్యసించినటువంటి ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మరి ఆ రోజు ఉన్నటువంటి నాల్లా నారాయణ హై స్కూల్, మూడవది పోస్ట్ బేసిక్ హై స్కూల్. ఈ 3 హై స్కూల్స్ నుంచి ఏర్పడిన 88-89 సంవత్సరంలో విద్యను అభ్యసించినటువంటి 3 పాఠశాలకు చెందిన విద్యార్థులు అంతా కలిసి సాయంత్రం పూట ట్యూషన్స్లో చదువుకునే వాళ్ళం. వాస్తవానికి ఇప్పుడు 2010లో ఈ అసోసియేషన్ మొట్టమొదటిసారి సమావేశం అయినప్పుడు కొద్దిగా సందేహించాం, ఎవరిని పిలవాలి. యాక్చువల్గా నిజానికి నేను ఇక్కడ విద్యను అభ్యసించినప్పటికీ కూడా నా ఆప్తమిత్రుల్లో 2 నాల్లా నారాయణ స్కూలు, మరో 2 పోస్ట్ బేసిక్ హై స్కూల్లో విద్యను అభ్యసించారు. ఇక ఘనంగా ఉండాలి, ఒక అసోసియేషన్గా రూపొందే కార్యక్రమంలో కానివ్వండి, సామాజిక సేవలో కానీ పాలు పంచుకోవాలి అంటే బలమైనటువంటి శక్తిగా తయారు కావాలి సామాజిక సేవలు అనేటువంటి ఉద్దేశంతో 3 పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డాం. తదుపరి ఆగస్టు 28, 2015న మరోసారి నిర్వహించడం. ఆ సమావేశంలో మనం చదువుకున్నటువంటి పాఠశాలకు కానివ్వండి, పుట్టు పెరిగినటువంటి దేశానికి కానివ్వండి, పుట్టు పెరిగినటువంటి గడ్డకు కానివ్వండి, మరి ఇంత ఉన్నతులుగా తీర్చిదిద్ది తమ అమూల్యమైనటువంటి రక్త మాంసాలను దారపోసి మమ్మకు అన్ని పెద్దవాళ్ళని చేసినటువంటి అమ్మా నాన్నలకు కానివ్వండి, చక్కటి విద్యను అందించి మరి మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దే క్రమంలో ఒక కొవ్వొత్తులాగా వారి యొక్క జీవితాలను పణంగా పెట్టినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి కూడా మరి తిరిగి కొంత చెల్లించాలి, సమాజ సేవ ద్వారానే అది సాధ్యమనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక సేవా సంస్థగా రూపొందించాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమ ప్రముఖ దాతల్లో ఒకరైనటువంటి పిన్నమనేని కిరణ్ గారి సహాయంతో మరి ఎంబలం రూపొందించడం కూడా జరిగింది. మీరు తోసా ఎంబలాన్ని కూడా గమనించినట్లయితే దాంట్లోంచి జాగ్రత్తగా గమనిస్తే ఒక విద్యార్థి అది కమలం పువ్వండి, కమలం గొడవలో పుడుతుంది. అదే మాదిరిగా మరి మట్టిలో పుట్టిన మాణిక్యాలను వెలికి తీయాలి. ఈ ఎంబలం అనేది జాతీయ సమైక్యతకు ప్రగతికి చిహ్నంగా ఉండాలి అని జెండాలో ఉన్నటువంటి 3 రంగులను తీసుకొని ఆకుపచ్చ, తెలుపు, అదేవిధంగా కాషాయ రంగులను తీసుకొని ప్రగతికి చిహ్నంగా, అభివృద్ధికి చిహ్నంగా ఈ ఎంబలంను తయారు చేసుకోవడం జరిగింది. తదుపరి ఈ 2010లో యాక్చువల్గా 2010లో ఏర్పడినప్పటి నుంచే సహచర మిత్రులందరికీ కూడా తోడ్పాటును అందించడం బిగిన్ చేస్తూ వచ్చాం. ఒక సంపూర్ణమైనటువంటి ఆర్గనైజేషన్గా రూపొందడానికి దాదాపు కొద్దిగా ఎక్కువ కాలం పెట్టింది, 5 సంవత్సరాల కాలం సుదీర్ఘకాల ప్రయాణం తర్వాత. వాస్తవానికి ఒక అసోసియేషన్లో లైక్ మైండెడ్ పీపుల్, ఒక విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగినప్పటికీ కూడా వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఒక సంఘంగా ఏర్పడి ఒక సేవా కార్యక్రమాన్ని చేయడం అనేది ఎంత కష్టమన్న విషయం మీకు తెలవంది కాదు. ఇక చేపట్టినటువంటి కార్యక్రమాలకు వస్తే మా సహచర మిత్రుడు రహీం మరణాంతరం కుటుంబానికి అండగా నిలిచి అతని కుమారుడు కూతుల్ని ప్రస్తుతం చదివిస్తూ, అబ్బాయి ఏమో 10th ఇంటర్మీడియట్ చదువుతున్నాడండి, పాప 8వ తరగతి చదువుతున్నది. ఇద్దరిని కూడా మా సొంత అసోసియేషన్ ఖర్చుల తరఫున అసోసియేషన్ మీదే వాళ్ళిద్దరి యొక్క విద్యాబుద్ధులన్నింటినీ కూడా నేర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ఆర్థిక స్వావలంబన అందించడం కోసం ఒక రుబ్బింగ్ మిషను, పిండి మిల్లు, రీసెంట్గా ఒక బడ్డీ కొట్టు కూడా ఏర్పాటు చేయించి వారికి ఉపాధి కల్పించడం కూడా జరిగింది. తదుపరి ఇంకో మిత్రుడు
మరి సుదూరంలో ఉన్నాడు. తాడేపల్లిగూడెంలో నివసిస్తున్నటువంటి మరో మిత్రుడు హార్ట్ ఆపరేషన్ నిమిత్తం 25,000 రూపాయలని వితరణగా అందజేసి హార్ట్ ఆపరేషన్లో సహకరించడం జరిగింది. తర్వాత 25,000 రూపాయలతో విద్యుత్ ఉపకరణాలను గవర్నమెంట్ హై స్కూల్కి అందజేయడం జరిగింది. మరి ఇదే గవర్నమెంట్ హై స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక్కొక్కరికి 2 జతలు చొప్పున 60 జతల బట్టలను దుస్తులను ఆ విద్యార్థులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా మరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఈ ప్రాంగణంలో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిమెంట్ బల్లలు సాయంత్రాల యందు వాకింగ్కి వచ్చేటువంటి వ్యక్తులు సేద తీరాలి అనేటువంటి ఉద్దేశంతో మాస్టర్ కోరిక మీద ఈ సిమెంట్ బల్లలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రంథాలయంలో అవసరమైనటువంటి పుస్తకాలను అందజేయటం, మరి శ్మశాన వాటికలో ఇటీవల బోరు వేయటం కూడా జరిగింది. నిజానికి శ్మశాన వాటిక అనేది పూర్వజన్మ కర్మల ఫలం. ఎవరైనా ఎంత ఉన్నతంగా బతికినా సరే, ఎంత లేని బతికినా సరే అక్కడికే వెళ్ళి చివరి సేద తీరాల్సింది అక్కడే. మరి అక్కడ అవసరాన్ని గుర్తించి ఒక బోర్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల పాఠశాల రీఓపెన్ అయిన తర్వాత 30,000 రూపాయలు విలువైనటువంటి పుస్తకాలను ఒక ఎన్ఆర్ఐ డోనర్ శ్రీమతి కవిత గారు, నంబూరు కవిత గారు అనేటువంటి వ్యక్తి మా తోసా గురించి తెలుసుకొని యాక్చువల్గా నిజానికి ఆ పర్సన్కి మాకు ఎటువంటి నేరైనటువంటి పరిచయం కూడా లేనప్పటికీ కూడా తోసా కార్యక్రమాలను తెలుసుకొని 30,000 రూపాయల విలువైనటువంటి పుస్తకాలను అందజేయడం, దాన్ని మండల పరిషత్తులో ఉన్నటువంటి 12 పాఠశాలల్లోని 600 మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది. తర్వాత మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మల్లాలలో 30,000 రూపాయలు అయినటువంటి విలువైనటువంటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం, వేసవి సెలవుల్లో 45 రోజుల పాటు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు నిర్వహించడం అనేది జరిగింది. ఇక చివరగా నేటి కార్యక్రమం అయినటువంటి 2,25,000 రూపాయలతో అమ్మా కళావేదిక నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. ఈ 6 సంవత్సరాల జర్నీలో తోడ్పాటు అందించినటువంటి మా మిత్రులు, ఆప్తమిత్రులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన తిరువూరు పుర ప్రముఖులు పెద్దలు పూజ్యులు శ్రీ కంచిరామారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి తిరువూరు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులందరూ సాదర స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం.